దర్శకుడు రాజమౌళిపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మదమెక్కిన ఏనుగు మురిక్కాలువల పడ్డదంట. ఆ తరంగా ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ. ఇవాళ ఎంతో మంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరూ కూడా అభిమానిస్తారు. కానీ మొన్న ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా, నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు, మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా, మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అటగోళ్ళు డబ్బులు సంపాదించినావు అని చెప్పి. మరి వాస్తవమే కదా. నీ బాహుబలిలోనే చెప్పినావు కదా, అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించినావు కదా. మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భం మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం